హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరీ 311 యూట్యూబ్ ఛానల్. ఇక్కడ మనకి ఎన్టీపీసీ నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మనకు ఒక రైల్వే శాఖ నుంచి ఒక నోటిఫికేషన్ అనేది విడుదలైంది. ఇది మనకి భారీ నోటిఫికేషన్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే పోస్టులో చూసుకున్నట్లయితే మొత్తం 813 పోస్టులు గ్రాడ్యుయేట్ వాళ్ళకి, 3445 పోస్టులు మనం అన్గ్రాడ్యుయేట్ పోస్టుగాను మనకు ఇక్కడ చెప్పుకోవచ్చు. దానివల్ల చూసుకున్నట్లయితే మొత్తం కలిపి 11,000కు పైగా పోస్టులు అనేది మనకు కనిపిస్తున్నట్టు ఇక్కడ తెలుసుకోవచ్చు. అయితే మనకు గ్రాడ్యుయేట్కి సంబంధించినటువంటి పోస్టులు చూసుకున్నట్లయితే మొత్తం ఇక్కడ చీఫ్ కమర్షియల్ చూడండి, చీఫ్ కమర్షియల్ టెక్నికల్ అంటే టికెట్ సర్వేర్ సుపీరియర్, టికెట్కి సంబంధించినటువంటి సుపీరియర్ ద్వారా వాళ్ళకి మొత్తం 1700 పోస్టులు, స్టేషన్ మాస్టర్కి సంబంధించిన పోస్టులు 9,994, గూడ్స్ ట్రైన్ మేనేజర్కి సంబంధించిన టైపిస్ట్ ఇక్కడ ఓన్లీ ఇవి గ్రాడ్యుయేట్కి సంబంధించినటువంటి పోస్టులుగా మనం చూసుకోవాలి. అయితే అప్లికేషన్ యొక్క వివరాలు చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేట్కి సంబంధించిన డిగ్రీ పూర్తి చేసుకున్న వాళ్ళు మాత్రమే ఈ పోస్టులకు ఎలిజిబుల్. 14వ తారీఖు 9 అంటే సెప్టెంబర్ 14 నుంచి అప్లికేషన్ ఓపెన్ చేసుకొని అదేవిధంగా అక్టోబర్ 13 వరకు మనకు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ తీసుకుంటామని కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అప్లికేషన్ ఓపెన్ అయిన తర్వాత దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది మనం అప్పుడు చూసుకుందాం. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ మనకి ఏజ్ రిలాక్సేషన్ అని కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కావాల్సి కంపల్సరీ ఏజ్ రిలాక్సేషన్ అని కూడా క్లియర్గా ఉంటుందని కూడా మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఇంటర్మీడియట్కి సంబంధించిన పోస్టులు చూసుకున్నట్లయితే 3,445 పోస్టులు. అంటే మనకు సెప్టెంబర్ 21 అప్లికేషన్ స్టార్ట్ అయ్యి అక్టోబర్ 20వ తారీఖు అప్లికేషన్ అనేది క్లోజ్ అవుతుంది. అయితే ఇక్కడ కూడా ఏజ్ రిలాక్సేషన్ అని కూడా సేమ్ మనకు ఎస్సీ/ఎస్టీ వాళ్ళకు ఉంటుందని క్లియర్గా మెన్షన్ చేసుకోవాలి. ఇక్కడ ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే 18 ఇయర్స్ నుంచి 35 ఇయర్స్ మధ్యలో ఉన్నటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకోవాలని ఇక్కడ మెన్షన్ చేశారు. అయితే ఇక్కడ లెవెల్ 7th ప్రకారం మనకు అనేది పే స్కేల్ ద్వారా అమౌంట్ అనేది పే చేస్తారు. ఇక్కడ B2 మెడికల్ స్టాండర్డ్ కూడా చూడండి, మెడికల్ స్టాండర్డ్ B2 C2 A3 అని ఉంది కదా. ఇక్కడ మెడికల్కి సంబంధించినటువంటి స్టాండర్డ్ ఏమిటి అనేది కూడా నేను అప్లికేషన్ ప్రారంభమైన తర్వాత అప్పుడు డీటెయిల్గా క్లియర్గా అనేది మనకు ఆ A2 B2 C2 అనేది ఏమిటి అనేది కూడా అప్పుడు నేను క్లియర్గా మెన్షన్ చేసి చూపిస్తాను. అయితే మీరు ఫస్ట్ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే అప్లికేషన్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది, ఎప్పుడు క్లోజ్ అవుతుంది, మనకు అర్హతలు ఏంటివి అనేది కూడా గుర్తుంచుకొని డిగ్రీ వాళ్ళు 14వ తారీఖు నుంచి ప్రారంభించుకొని ఇంటర్మీడియట్ వాళ్ళు 21వ తారీఖు రోజు ప్రారంభించుకొని అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుందని గుర్తుంచుకోవాలి. ఖచ్చితంగా 8,000 పోస్టులు ఉన్నాయి కాబట్టి డిగ్రీ వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేయండి. అదేవిధంగా నాన్ గ్రాడ్యుయేట్ ఇక్కడ చూడండి, గ్రాడ్యుయేట్ లేని వ్యక్తులు కూడా అంటే ఇంటర్మీడియట్కి సంబంధించిన పోస్టులు కూడా ఇక్కడ 3,445 పోస్టులు అనేది ఇక్కడ క్లియర్ అనేది ఉంది. అయితే మనం ఇంకో విషయం గుర్తుంచుకోవాలండి, అన్గ్రాడ్యుయేట్కి సంబంధించిన పోస్టులలో ఇక్కడ ఇంటర్మీడియటే కాదు 10th క్లాస్ బేస్ కూడా మనకు పోస్టులు ఉంటాయని కూడా క్లియర్గా మనం గుర్తుంచుకోవాలి. వాటికి సంబంధించిన డీటెయిల్స్ అనేది అప్లికేషన్ వచ్చిన తర్వాత మనకు అప్పుడు అనేది 14th రోజు మనం క్లియర్గా అప్లికేషన్ ప్రాసెస్లో చూసుకుందాం. ఆ తర్వాత మనం ఇప్పుడు ప్రతి నోటిఫికేషన్లో ఇది ఎన్టీపీసీ ఇది రెగ్యులరా నాన్ రెగ్యులరా అని కూడా కొంతమందికి డౌట్లు ఉంది. ఇది రెగ్యులర్ పోస్ట్ అండి, ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్కి సంబంధించి రైల్వే డిపార్ట్మెంట్ ఎన్టీపీసీ కాబట్టి కాంట్రాక్ట్ బేసిక్ కాదు, రెగ్యులర్గా ఎంప్లాయీ పోస్ట్ అని కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఇక్కడ ఇంకొక విషయం చూసుకోవాల్సిన రిక్రూట్మెంట్ ఆన్ ద నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ అండ్ గ్రాడ్యుయేట్ పోస్ట్. అయితే మనకు టెక్నికల్కి సంబంధించిన పోస్టులు అనేది కూడా ఇక్కడ ఎక్కువగా ఉంటుందని మెన్షన్ చేశారు. అయితే ఇంటర్మీడియట్ ITI కూడా చేసిన వాళ్ళు, BE BTech చేసిన వాళ్ళు కూడా ఇక్కడ అర్హులని క్లియర్గా అనేది గుర్తుంచుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, అప్లికేషన్ వచ్చిన తర్వాత మిగతా డీటెయిల్స్ అనేది చూసుకుందాం. వీడియోకి ఇట్లా మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.